దేవుడు మీ మధ్యన అద్భుత కార్యాలు చేయబోతున్నాడంట. ఈ మాట యెహోషువ కాలంలో దేవుడు చేయబోయే అద్భుత కార్యం గురించి ప్రకటించాడంట. అసలు ఏమని ప్రకటించాడు అంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనడి, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యం చేయబోతున్నాడు అని. గమనించండి, అద్భుతం రాకముందు పరిశుద్ధత గురించి ఇక్కడ చెప్పబడి ఉండటం మనం గ్రహించాలి. దేవుడు అద్భుతం చేయబోయే ముందు ప్రజల హృదయాలను ముందుగా పవిత్రపరుస్తాడు, సిద్ధపరుస్తాడు. అద్భుతం అంటే కేవలం నీ సమస్య పరిష్కరింపబడటమే కాదు గాని, అద్భుతం అంటే దేవుని యొక్క సన్నిధి నీ ముందు ప్రత్యక్షం అవ్వటం. యోర్దాను నది 2 పాయలు అవ్వటం కంటే గొప్ప విషయం ఏంటి అంటే, దేవుడు తన ప్రజల మధ్యన ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకోవటం. కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటిని చూడొద్దు, నీ చుట్టూ ఉన్న యోర్దానుని చూడొద్దు, నీ వాగ్దానాన్ని మాత్రమే చూడు. దేవుడు అద్భుతాలు చేసే ముందు ఒక్కోసారి సంకేతాలు అసలు ఇవ్వడు. విశ్వాసాన్ని, నిలకడతనాన్ని, పరిశుద్ధతని అడుగుతాడు. మీరు వీటిని ధరించుకొని ఆయన ముందు నిలబడండి. ఆయన మీ మధ్యన గొప్ప అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక.